గురుగారు, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతం యొక్క విధి విధానాలు ఏమిటి? ఈ వ్రతాన్ని కేవలం సన్యాసులు, యతీశ్వరులు మాత్రమే ఆచరించాలా? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఆషాఢ మాసంలో మామూలుగా మనం ఆలోచిస్తే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు. అవును. శుభకార్యాలు చేయకుండా పూర్తిగా భగవంతుడి యొక్క ఆరాధనకే నియమించిన పద్ధతి. మన భారతదేశం, ప్రాచీన భారతదేశము ఋతువుల ఆధారంగా జీవించే జన్మ. మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఏ ఋతువుకు అనుకూలంగా ఆ ఋతువులో ఉంటాం. ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం నుంచి మనకు వర్షాలు మొదలవుతాయి. మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రదేశం. అంటే వ్యవసాయం మీదే జీవిస్తారు జీవులందరూ. కనుక ఇంతే కాకుండా ప్రకృతి అనుకూలంగా ఉండే సమయంలోనే ప్రయాణాలు చేస్తారు. కనుక ఈ వర్షాకాలంలో ప్రయాణం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక యతీశ్వరులైనటువంటి వారికి, అంటే సన్యాసులైనటువంటి వారికి లేదా పీఠాధిపతులైనటువంటి వారికి, ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో ఉండేవాళ్ళల్లో ప్రధానంగా యతీశ్వరులు లేదా వానప్రస్థులకి ఇది ధర్మంగా చెప్పారు. కనుక అందరూ చేయవచ్చు. నిజంగా చెప్పాలంటే ఆషాఢ మాసం నుంచి మొదలై కార్తీక మాసం దాకా 4 మాసాలు, అంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, కార్తీకం. ఈ అంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశితో ప్రారంభించినటువంటి చాతుర్మాస్య వ్రతం. కొంతమంది ఏకాదశి మొదలు పెడతారు ఆషాఢ మాసంలో, కొంతమంది వ్యాస పౌర్ణమి నాడు మొదలుపెట్టే పద్ధతి ఉంది. గురు పౌర్ణమి అంటారు కదా, ఆ రోజు కూడా ప్రారంభించే పద్ధతి ఉంది. ఇక్కడి నుంచి ఆషాఢ మాసం నుంచి 4 నెలలు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు చేసేటువంటి మాసాన్ని చాతుర్మాస్య వ్రతము అన్నారు. చతుర్ అంటే 4, మాసము అంటే 4 మాసాల వ్రతం అనే పద్ధతి ఉంది. కనుక ఋతువులు అనుకూలంగా ఉండవు, కనుక క్రిమికీటకాదులు జన్మిస్తాయి. కనుక ఏ ప్రాణికి కష్టం కలిగించకుండా, ఎందుకంటే సన్యాసం తీసుకునే వ్యక్తి సన్యాసం తీసుకునేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఏమంటారంటే, నేను ఏ ప్రాణికి కూడా హాని కలిగించను, ఏ జీవికి కష్టం కలిగించకుండా నేను నా జీవనయాత్ర చేస్తానని మంత్రం చదువుతారు. కనుక తెలుసో తెలియకో భూమిలో నుంచి వర్షం వచ్చినప్పుడు భూమిలో నుంచి జలచరాలు లేదా క్రిములు, కీటకాలు పుడతాయి. కనుక ప్రాణిహింస జరుగుతుందనేటువంటి ప్రమాదం నుంచి నివారణ పొందాలని జీవహింసకి బాగా దూరంగా ఉండవలసినటువంటి యతీశ్వరులు, సన్యాసులు ఈ 4 మాసాలని వ్రతం చేస్తారు. ఇక గృహస్థులు కూడా ఈ వ్రతం చేయాలనేటువంటి నియమం ఉంది. కారణం ఏంటంటే గృహస్థులకేమో ఆహార నియమం చెప్పారు, సన్యాసులకేమో నివాస నియమం చెప్పారు. అంటే సాధారణంగా సన్యాసులకు ఉండే నియమం ఏంటంటే వాళ్ళు 2-3 రోజులు దాటి ఏ ఊరిలో ఉండకూడదు. నిరంతరము సంచారం చేయవలసినటువంటి బాధ్యత సన్యాసులకు ఉంది. ఎందుకంటే గృహస్థులు ఇంత భిక్ష పెడితేనే వారు భోజనం చేయాలి. కనుక ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి, ఏ గృహస్థుకి కూడా భారం కాకూడదు. కనుక నిరంతరము సంచారం చేయడం అనేది సన్యాసులకు ఉండే ప్రధాన ధర్మం. కానీ ఈ వర్ష ఋతువులో యాత్ర చేయడానికి, పరిక్రమ చేయడానికి, సంచారం చేయడానికి అనుకూలంగా ఉండదు. కనుక ఒకవేళ యాత్ర చేసినా కూడా క్రిమికీటకాదులకి హింస జరిగే ప్రమాదం ఉంది. కనుక సన్యాసులకి ప్రధానంగా ఈ నియమం చెప్పారు. ఎక్కడా కదలకుండా ఉన్న చోటే 4 నెలలు ఎక్కడైతే వాళ్ళు నియమంగా చాతుర్మాస్య సంకల్పం చేస్తారో కార్తీక మాసం అయిపోయే వరకు వారు తప్పనిసరిగా కదలకుండా ఒకే చోట ఉండాలి. ఈ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి దాటిన తర్వాత వాళ్ళు సీమోల్లంఘనం అని ఒక కార్యక్రమం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అంతవరకు గ్రామం దాటి వెళ్లకుండా, గ్రామం దాటి లేదా నది దాటి వెళ్లకుండా ఉండేవారు ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ గ్రామం దాటి బయటికి వెళతారు. ఇది యతులకు నియమం. ఇక ప్రతివారికి ఈ చాతుర్మాస నియమం ఏం చెప్పారంటే, ఈ 4 మాసాల్లో శరీరాన్ని సత్వగుణం వృద్ధి చేసుకోవడానికి, ఆరోగ్యం బాగుండడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువును వదిలిపెట్టమన్నారు. మనకు ఆషాఢ మాసం నుంచి ఆషాఢం, శ్రావణం వచ్చే వరకు ఆ కూరగాయలను వదిలిపెట్టాలి. ఒక నెలలో పాలు వదిలిపెట్టాలి, ఒక నెలలో పెరుగు వదిలిపెట్టాలి, ఒక నెలలో నూనె పదార్థాలు, ద్విదళ బీజము అంటే రెండు దళాలుగా ఉండేటువంటి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పప్పులు వదిలిపెట్టాలి. అంటే ఆహార నియమాన్ని కూడా పాటించడానికి 4 మాసాలు చెప్పారు. కనుక గృహస్థుకి ఇది చెప్పారు. సన్యాసికి ఏంటంటే కదలకుండా ఉండి ఒకే చోట అనుష్ఠానం చేయడం అనేది పద్ధతి చెప్పారు. కనుక మనం కూడా మన శరీరం ఆరోగ్యం బాగుండాలి, చైతన్యం బాగుండాలి, ఆరోగ్యం బాగా వృద్ధి చెందాలి, ఆయుష్ పెరగాలంటే ఈ మాస నియమాన్ని పాటించడం కూడా మంచిది. ఒక మాసంలో కూరగాయలు తినకుండా, ఒక మాసంలో పప్పు ధాన్యాలు తినకుండా, ఒక మాసం అంతా కూడా పాలు స్వీకరించకుండా, ఒక మాసంలో పెరుగు, నెయ్యి, వెన్న లాంటివి తినకుండా
ఒక మాసం గడపడం అనేది శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం తినడానికి చాతుర్మాస్య వ్రతం చెప్పారు. ఇది ఆషాఢ మాసంలో ఏకాదశి, శుద్ధ ఏకాదశి మొదలై కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. 4 మాసాల వ్రతాన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ మాసంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి పర్వాల్లో ఆ బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసి కానీ తప్పనిసరిగా భగవద్ ఆరాధన చేస్తే, భగవంతుడిని ఈ 4 మాసాలు ఆరాధిస్తే భగవంతుడికి విపరీతమైన ప్రీతి కలుగుతుందట. ఎందుకంటే భగవంతుడు యోగ నిద్రలో ఉండే సమయం కనుక ఎవరైతే నిర్మలంగా అనుష్ఠానం చేస్తారో చాతుర్మాస్య సమయంలో వారికి ఒకసారి జపం చేస్తే 1000 రెట్ల ఫలితం ఇస్తానని చెప్తారు. కనుక చాతుర్మాస్య అనుష్ఠానానికి, భగవదారాధనకి, దానాలకి విశేషం. కొన్ని ప్రాంతాల్లో ఈ 4 మాసాలు చెప్పులు వేసుకోరు, కొంతమంది గొడుగును ధరించరు, కొంతమంది కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు. కనుక మీకు ఆ సాధ్యమైనంత వరకు ఎంత ఆధునిక కాలమైనప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. కనుక ఈ చాతుర్మాస్య వ్రతం ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు, ఇది శయన ఏకాదశి, అది ఉత్థాన ఏకాదశి. అంటే పరమాత్మ ఇప్పుడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. ఆ ఉత్థాన ఏకాదశిలో కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశిలో పరమాత్మ మేలుకుంటారు. కనుక ఈ 2 మహాపర్వాలు, ఈ 2 మహాపర్వాలని ఆచరించి జీవులందరూ ఉద్ధరించబడుతురుగాక.